Hey everyone, welcome to Information Loaded channel. Big Boss season 8 లో ప్రతిరోజు నిత్యం హాట్ టాపిక్ గా అవుతున్న ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫన్నీ విషయాన్ని అదేవిధంగా ఒక సీక్రెట్ విషయం కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫన్నీ విషయం ఏంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ ని తిట్టి బిగ్ బాస్ బయటకు వచ్చేసాడు అబ్బాయి. ఎందుకంటే బిగ్ బాస్ లో మనం గత వీడియోలో కూడా చేసాకి పంపించడం. అయితే మరోవైపు పూర్తిగా కూడా ఈ సీజన్ లో అనేక మెంటల్ కేసులు చూసామని ఒక వీడియో కూడా మనం చేసాం. ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ఒక మెంటల్ కేసులు, ఎందుకంటే నాగమణికంట ఈ క్యాండిడేట్ ని చూస్తుంటే అందరికీ నవ్వు వస్తుంది, కానీ మరోవైపు అతని వెకిలి చేష్టల వల్ల బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశాన్ని నాగార్జున కూడా డిస్కస్ చేశాడు, వీడియో వేసి మరీ చూపించాడు. ఆ వీడియోలో ఏ విధంగా అతను యష్మికి హక్ చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటే యష్మి నేరుగా బిగ్ బాస్ కే కెమెరాకు చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అనే విషయాన్ని కూడా డిస్కస్ చేసింది. ఇక పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఈ వీడియోకి సంబంధించి సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్, బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేస్తున్నారు. అదే ఈ ఎంట్రీ తోటి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఎంట్రీ తోటి ఏకంగా బిగ్ బాస్ సినారియో మారిపోబోతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇస్తున్న ముగ్గురు గత సీజన్ లో చేసిన వాళ్ళే, లోపల బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళే, ప్రతిదీ వారికి తెలుసు. అదేవిధంగా వీరు ముగ్గురు కూడా ఎంటర్టైన్మెంట్ కి బాప్. అయితే పూర్తిగా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచరు, గతంలో కూడా పరచలేదు. ఎవరనేది పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే షూట్ కూడా రెడీ అయిపోయింది. ఎక్స్క్లూజివ్ గా మనం చూసుకుంటే మొట్టమొదటి కంటెస్టెంట్ ముక్కు అవినాష్. జబర్దస్త్ లో ఎంతో ఫేమస్ అయ్యాడు అవినాష్. చాలా కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్. అదేవిధంగా ఎటువంటి గేమ్ లో అయినా స్పోర్టివ్నెస్ గా తీసుకొని వాదాలు జరుగుతాయి, కానీ అంతే ఫన్నీ కాంట్రవర్సీ థింగ్స్ ని మనకి ప్రేక్షకులకి అందజేస్తాడు. బిగ్ బాస్ సంబంధించి ఇప్పుడు సీజన్ 8 లోకి ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్. అయితే అవినాష్ తర్వాత మరొక వ్యక్తి ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోకి రాబోతున్నారు. ఆమె హరితేజ. హరితేజ ప్రతి ఒక్కరికి తెలుసు, బుల్లితెర అదేవిధంగా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మొత్తం కనిపించి చాలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో 2-3 చోట్ల యాంకరింగ్ కూడా చేసినట్టు ఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు హరితేజ కామెడీ టైమింగ్ కూడా కొంతవరకు మెరుగు. అదేవిధంగా సీనియర్లు, అయితే మరొక సీనియర్ కూడా రోహిణిని మన సీరియల్స్ లో చూసాము. అదేవిధంగా ఈ మధ్యన కొన్ని కామెడీ షోస్ లో కూడా చూస్తున్నాం. వీరు ముగ్గురు కూడా కామెడీగా బాబ్, ముగ్గురు సీనియర్లు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న వాళ్ళకి మొగురులా తయారవుతారు. ఇది నా అభిప్రాయం. కేవలం నా అభిప్రాయమే కాదు, కొంతమంది అభిప్రాయం కూడా. ఎందుకంటే వీరు ముగ్గురు సీనియర్లు కావడం, వీరికి చాలా సీనియారిటీ ఉంది, వారికి ఒక అవగాహన ఉంది, బిగ్ బాస్ ని డీల్ చేయడంలో అవగాహన ఉంది, బయట సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయో వారికి తెలిసి ఉన్నాయి, ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఎవరి మూడ్ ని బాగా గ్రాప్ చేస్తున్నారు ప్రేక్షకులు అనేది కూడా వారికి తెలుస్తుంది. కాబట్టి సీజన్ లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక అంచనా వీరికి వచ్చింది. కాబట్టి ముక్కు అవినాష్, అదేవిధంగా రోహిణి, మరోవైపు రవితేజ, వీరు ముగ్గురు కూడా లోపలికి వెళ్లి ఒక పెద్ద హంగామాని సృష్టిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరగబోతుంది, ఎవరు ఎంత సీనియర్లు, వారిలో సీనియారిటీ ఏ విధంగా పనిచేస్తుంది, వీళ్ళు హౌస్ లో ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు, మిగిలిన వారికి ఎంతవరకు ఇబ్బంది వస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా రావడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే నిఖిల్. ఇప్పటి వరకు నిఖిల్ కి అంతా పాజిటివ్ గా ఉంది. గేమ్ లో కూడా చాలా వరకు ఫ్రెండ్లీ నేచర్ తోటి పోతున్నాడు, దూసుకుపోతున్నాడు, కొన్ని చోట్ల అగ్రెసివ్ గా పోతున్నాడు, ఎట్టకేలకు విన్ అవుతున్నాడు, చీఫ్ పదవిలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అవినాష్, అదేవిధంగా రోహిణి, రవితేజ ఈ ముగ్గురు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిఖిల్ కి చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ లో కూడా కొంతవరకు అనేక మార్పులు జరుగుతాయి. ఎంటర్టైన్మెంట్ తోనే వీరు ముగ్గురు కూడా నిఖిల్ ఓట్ పర్సంటేజ్ ని షేర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనాలిసిస్ ఏ విధంగా ఉంటాయి, బిగ్ బాస్ సీజన్ 8 లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వేచి చూద్దాం. ఇంకా ఈ ముగ్గురు ఎంట్రీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.